హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో యానిమల్ బ్లెండింగ్ ట్యూటోరియల్ ఎలా చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ వచ్చేసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా నేను అడోబ్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నానో ఆ ఫోటోని ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్పారో ఏదైతే ఉందో ఇది మన మెయిన్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, సో ఫస్ట్ దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పారో అనేది సెలెక్ట్ అయింది. ఆఫ్టర్ సింపుల్గా మనం రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ లేయర్ వయా కాపీ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మనం అక్కడ లేయర్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక న్యూ కాపీ అనేది వచ్చేసింది అనమాట ఇక్కడ. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ మనం ఇక్కడ ఈ టైగర్ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుందాం. న్యూ లేయర్లోకి యాడ్ చేసుకుందాం, న్యూ ఫైల్లోకి యాడ్ చేసుకుందాం. ఓకే, వన్స్ ఒకసారి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ టైగర్ని కూడా మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను సెలెక్షన్ టూల్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్ పైన క్లిక్ చేసుకుంటాను. సో చూసుకున్నట్లయితే మనకు టైగర్ అనేది ఇలా సెలెక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకు కంప్లీట్గా అయితే సెలెక్షన్ అవ్వలేదు నీట్గా. ఈ టైగర్ యొక్క హెయిర్ అనేది ఇలాగే ఉండిపోయింది అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే సెలెక్ట్ అండ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకుంటే మనకి ఇట్లా ఒక బాక్స్ అయితే పాపప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ముందుగా ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఓవర్ డే అని అయితే సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, సెలెక్షన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ టూల్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. ఈ టూల్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం బ్రష్ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చేసేసుకొని ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇదైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఈ బార్డర్ ఏదైతే ఉందో బార్డర్లో మనం ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ఫెదర్ అనేది సెలెక్షన్ అవుతుంది అనమాట. ఓకే, చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా ఈ ఏరియా అంతా కూడా మనకు సెలెక్షన్ కావాలి. సో ఏదైతే రెడ్ కలర్లో ఉందో అదంతా ఇప్పుడు మనకు నార్మల్ టైగర్ ఇమేజ్ కలర్లోకి చేంజ్ అవుతుంది చూడండి. దట్ మీన్స్ అదంతా మనకు సెలెక్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా కొంచెం మనం టైం అయితే తీసుకొని నీట్గా మొత్తం అంతా సెలెక్షన్ అయితే చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక హెయిర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ ఏరియా మొత్తం సెలెక్షన్ చేసుకుంటున్నాను. సో మనకు అన్వాంటెడ్ ఏదైతే ఉందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో హెయిర్ మధ్యలో ఏదైతే బ్లాక్ ఉందో అన్వాంటెడ్ ఏరియా అదంతా మొత్తం రిమూవ్ అయిపోతుంది చూడండి. సో సెలెక్షన్కి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మనం ఎంత నీట్గా సెలెక్షన్ చేసుకుంటే మనకు ఇమేజ్ అనేది అంత ప్రొఫెషనల్గా వస్తుంది. ఓకే, వన్స్ ఒకసారి ఇలా సెలెక్షన్ అయిపోయిన తర్వాత కిందికి మనం డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ అవుట్పుట్ అని ఉంటుంది. ఇక్కడ ఇది న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ అని సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు డీకంటామినేట్ కలర్స్ అని ఉంది, ఇది చెక్ బాక్స్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒక న్యూ లేయర్ అనేది వచ్చేసింది అనమాట. సో కంప్లీట్ సెలెక్షన్ అనేది నీట్గా ఒక న్యూ లేయర్ అనేది వచ్చేసేది. సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ని మనం ఈ ఇమేజ్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ సైజ్ అనేది ఇలా తగ్గించుకుంటున్నాను. తగ్గించేసుకొని రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఫ్లిప్ హారిజాంటల్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మనకు ఇమేజ్ అనేది ఇలా ఫ్లిప్ అవుతుంది. సో ఫ్లిప్ అయిన తర్వాత మనం ప్లేస్మెంట్ అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ కార్నర్కి వస్తే మన కర్సర్ అనేది ఇలా రొటేషన్ అవుతుంది అనమాట. రొటేషన్ అయినప్పుడు మనం ఇలా క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ ఇలా రొటేషన్ అయితే చేసుకోవచ్చు ఇమేజ్ని. ఆఫ్టర్ దట్ మనకు కావాల్సిన ప్లేస్లో ప్లేస్మెంట్ అయితే చేసుకోవాలి పర్ఫెక్ట్గా నీట్గా. సో ఇదే మెయిన్ కీ రోల్ అనమాట. సో ఇక్కడ మనం ఎంత పర్ఫెక్ట్గా అలైన్మెంట్ చేస్తే షేప్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా యాడ్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఇమేజ్ని అయితే ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చి నేను ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటాను. సో నాకు ఒక డూప్లికేట్ లేయర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఒరిజినల్ ఏదైతే ఉందో అది నేను హైడ్లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఇందులో నేను ఏమైనా చేంజెస్ సరిగా చేయకపోయినా సింపుల్గా దాన్ని డిలీట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఓకే, సో ఇప్పుడు నేను దీని అయితే సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి నేను బ్రష్ టూల్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను ఇమేజ్ యొక్క లేయర్ మాస్క్ ఏదైతే ఉందో అది సెలెక్షన్ చేసుకుంటాను. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఫోర్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. ఓకే,
సో మనకు ఏదైతే అవసరం లేదో అదంతా మనం ఎరేజ్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకున్నాను, బ్రష్ సైజ్ తగ్గించుకున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బాక్స్ లాగా వచ్చిందనమాట. సో అదైతే రిమూవ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అదైతే రిమూవ్ చేసేసుకున్నాను సింపుల్గా. సో రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మెయిన్ థింగ్ నెక్స్ట్ ఏంటంటే ఈ రెండింటిని మనం బ్లెండ్ చేయడం అనమాట. సో అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్రష్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ అనేది చాలా తగ్గించుకుంటాను. సో సమ్వేర్ అరౌండ్ 35 అలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ షార్ప్ ఎడ్జ్ ఏదైతుందో అది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లోకి బ్లెండ్ అయ్యే విధంగా చేంజ్ అవుతుంది అనమాట ఎఫెక్ట్ అనేది. మెల్లగా టైం తీసుకొని ఇలా బ్లెండింగ్ అయితే చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ స్పారో యొక్క నోస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎరేజ్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో స్పారో ఉంది అండ్ ఒక న్యూ లేయర్ ఏదైతే తీసుకున్నామో అక్కడ కూడా స్పారో ఉంది. నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. టైగర్ని అయితే హైడ్ చేసుకున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ బ్యాక్గ్రౌండ్ కూడా హైడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ స్పారో ఇమేజ్ ఉంది అనమాట. సో దీన్ని హైడ్ చేసుకుంటున్నాను. సో ఇదొక స్పారో ఇమేజ్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో స్పారో ఇమేజ్ ఉంది. ఓకే, ఈ రెండింటిని మనం రిమూవ్ చేసుకోవాలి. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ మెయిన్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్షన్ చేసుకొని దీనికి ఒక లేయర్ మాస్క్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే లేయర్ మాస్క్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను బ్రష్ని అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ని హైడ్లో పెట్టేసుకుంటున్నాను. హైడ్లో పెట్టేసుకొని బ్రష్ని నేను ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకు వైట్లో ఉండాలి. ఓకే, సో ఒపాసిటీ ఇంక్రీజ్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఇలా డ్రా చేసుకున్నాను. సో మనకు అవసరం లేని ఏరియా ఏదైతే ఉందో అదంతా మనం డ్రా చేసుకోవాలి. సో టైగర్ని హైడ్లో పెట్టుకుంటే చూడండి మనకు ఇలా ఇదైతే రిమూవ్ అయిపోయింది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నెక్స్ట్ మనకు నెక్ దగ్గర ఈ బ్రష్ని అయితే సెలెక్షన్ చేసుకుందాం. సెలెక్షన్ చేసుకొని నీట్గా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. సో బ్రష్ ఏంటంటే మనకు ఎడ్జెస్ అనేవి షార్ప్ వస్తాయి అనమాట. అందుకని ఈ బ్రష్ని అయితే సెలెక్షన్ చేసుకున్నాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్లో మనకు మళ్ళీ సేమ్ అవే ఉన్నాయి. సో వాటిని మనం రిమూవ్ చేసుకోవాలి. సో దానికోసం సింపుల్గా ఇక్కడ మనం క్లోన్ స్టాంప్తో సెలెక్షన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని సెలెక్షన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని అన్లాక్ చేసుకొని కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఏరియాని అయితే సెలెక్షన్ చేసుకుందాం. సెలెక్షన్ చేసుకొని ఇలా మనం డ్రా చేసుకుందాం. సో డ్రా చేసుకొని ఆ పర్టికులర్ ఏరియా మొత్తం మనం రిమూవ్ చేసుకుందాం. సో ఇంతకుముందు మనం ఇక్కడ నెక్ కూడా రిమూవ్ చేసుకున్నాం కదా. సో అది కూడా మనం ఇక్కడ రిమూవ్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఏదైతే హైడ్ చేసుకున్నామో అది అన్హైడ్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ మన స్పేర్ ఏదైతే పెట్టించుకున్నాం దాన్ని అన్నిటికంటే కింద వేసుకుందాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, ఆఫ్టర్ దట్ కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఈ రెండింటిని మనం ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుందాం. సో రెండింటిని మనం గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే ఈ రెండింటిని మనం ఒక గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేను కలర్ బ్యాలెన్స్ అనేది కదా ఈ ఆప్షన్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకొని లేయర్స్లోకి వెళ్ళి ఈ కలర్ బ్యాలెన్స్ అనేది నేను జస్ట్ ఈ గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్కి మాత్రమే యాడ్ అయ్యే విధంగా సెలెక్షన్ చేసుకుంటాను. సో దానికోసం రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకుంటే ఇప్పుడు నేను ఇందులో ఏదైతే చేంజెస్ చేస్తానో అది మొత్తం జస్ట్ ఈ గ్రూప్లో ఉన్న వాటికే అప్లై అవుతుంది అనమాట. చూడండి. ఓకే, సో ఇక్కడ నేను సింపుల్గా మిడ్ టోన్స్ అనేవి చేంజ్ చేసుకుంటాను. ఎల్లో కలర్లోకి చేంజ్ చేసుకుంటాను కొంచెం, రెడ్ కలర్లోకి చేంజ్ చేసుకుంటాను కొంచెం. +10 అయితే పెట్టేసుకున్నాను మిడ్ టోన్స్. ఓకే, అండ్ ఇక్కడ ఎల్లోస్కి చేంజ్ చేసుకుంటాను కొంచెం. సో -5 పెట్టేసుకుందాం. అండ్ నెక్స్ట్ సింపుల్గా మనం ఇక్కడ షాడోస్ అయితే కొంచెం ఎల్లో కలర్లోకి చేంజ్ చేసుకుందాం -10. అండ్ నెక్స్ట్ మనం హైలైట్స్ వచ్చేసి రెడ్లోకి చేంజ్ చేసుకుందాం +10. ఓకే, సో బేసిక్గా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ రెండు ఇమేజెస్ని కలర్ కాంబినేషన్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా చూస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకు టైగర్కి తీసుకుంటే ఇక్కడ కొంచెం రెడ్డిష్ వచ్చింది కదా. సో ఇందులోకి ఇలా మిక్స్ అయ్యే విధంగా చేస్తున్నాను అనమాట సింపుల్గా. సో నెక్స్ట్ మనం బేసిక్ ఎడిటింగ్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొంచెం చేంజెస్ అయితే చేద్దాం. సో మళ్ళీ మిడ్ టోన్స్లోకి వెళ్దాం. మిడ్ టోన్స్లోకి వెళ్ళి కొంచెం రెడ్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. సో దట్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా అవుతుంది ఇది ఇక్కడ మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, +32 పెట్టుకున్నట్లయితే మనకు కొంచెం మ్యాచ్ అయితే అయ్యింది. హైలైట్స్ చూద్దాం. హైలైట్స్ కూడా కొంచెం రెడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, హైలైట్స్లో కూడా కొంచెం మ్యాచ్ అయింది. అండ్ నెక్స్ట్ షాడోస్లోకి వెళ్ళినట్లయితే కొంచెం ఎల్లోస్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం షాడోస్లో -25. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఏదైతే కలర్ కరెక్షన్ చేశానో అది ఎఫెక్ట్ చూపిస్తాను చూడండి. ఇది బిఫోర్ అనమాట, ఇది ఆఫ్టర్ అనమాట. ఓకే,
అండ్ నెక్స్ట్ మనం ఈ కలర్స్ని ఏదైతే ఉందో సెలెక్షన్ చేసుకొని దీని ఒపాసిటీ కొంచెం తగ్గించుకుందాం. సో సమ్వేర్ అరౌండ్ 80 అయితే పెట్టేసుకుందాం. సో మరీ డార్క్గా కూడా ఉండదు అనమాట. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ గ్రూప్స్ని సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి లెవెల్స్ అయితే సెలెక్షన్ చేసుకోవాలి. సో లెవెల్స్ కూడా జస్ట్ మనకి గ్రూప్స్కి యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లెవెల్స్ కొంచెం నేను తగ్గించుకుంటాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంచెం పర్టికులర్ ఏరియాస్లో డార్క్నెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దట్ మనకి ఏమవుతుందంటే ఇంకొంచెం బ్లెండింగ్ అనేది మ్యాచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి కర్వ్స్ అయితే సెలెక్షన్ చేసుకుందాం. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లైన్ అయితే సెలెక్షన్ చేసుకుందాం. సెలెక్షన్ చేసుకొని ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్ అయితే సెలెక్షన్ చేసుకుందాం. సో కొంచెం ఇక్కడ లెవెల్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ అనమాట. సో చూడడానికి మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.